Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో జమిలీ లేకుంటే 2028లో, ఏపీలో 29లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రెండు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకం. అధికారం నిలబెట్టుకునేందుకు అధికార పార్టీలు, తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ కు మద్దతుగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రశాంత్ కిషోర్ గతంలో ఐపాక్ నుంచి రాజకీయ వ్యూహకర్తగా గుర్తింపు ఉంది. 2014లో ప్రధాని మోదీ విజయంలో, 19లో ఏపీలో జగన్ గెలుపులోనూ కీలకంగా పనిచేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఆయనతోనూ సత్సంబంధాలు కొనసాగించారు. ఆయన సేవలు అందిస్తారనే అంచనాల వేళ సొంత పార్టీతో బీహార్ రాజకీయాల్లో బిజీ అయ్యారు. గతంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో స్టాలిన్, మమతకు రాజకీయంగా సహకరించారు. వారి గెలుపుకు తోడ్పాటు అందించిన ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రంలో సొంత పార్టీ గెలుపులో విఫలమయ్యారు. 2024లో ఏపీలో టీడీపీకి సహకారం అందించారు. కీలకమైన వ్యూహాలతో కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ తర్వాత బీహార్కు పరిమితమయ్యారు. కాగా ఇప్పుడు తిరిగి తెలంగాణలో బీఆర్ఎస్ కోసం పనిచేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కొద్ది రోజుల క్రితం కవిత కొత్త పార్టీ ఏర్పాటు వేళ ప్రశాంత్ కిషోర్ సూచనలు, సలహాలు ఇచ్చినట్లు ప్రచారం సాగింది. కాగా ఇప్పుడు బీఆర్ఎస్ తమ పార్టీకి ప్రశాంత్ కిషోర్ సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేసీఆర్ సన్నిహిత నేతలు చర్చలు చేసినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో నేనే స్వయంగా వచ్చి రేవంత్ ఓడిస్తానని గతంలో బీహార్ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ శపథం చేశారు. దీంతో ఇప్పుడు కేసీఆర్ అడిగితే కాదనకుండా రేవంత్ను గద్దెదించడమే లక్ష్యంగా పీకే బీఆర్ఎస్ను వెన్నుదన్నుగా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ప్రశాంత్ కిషోర్ తాజాగా పాట్నా శివారులో బీహార్ నవనిర్మాణ ఆశ్రమంలో ఉంటున్నారు. బీఆర్ఎస్ కోసం పనిచేయడం పైన అధికారికంగా రెండు వైపులా స్పష్టత రావాల్సి ఉంది.